టోటల్ మీ సినిమా అన్నిట్లలో టీజర్ ఆర్ ట్రైలర్ లో ఫస్ట్ అట్రాక్ట్ అయింది రజ్వీకి. చూడగానే బా ఎవడు రాయుడు ఇంత నిజంగా భలే తీసుకున్న క్రూరంగా ఉన్నాడు, అదే అసలు అది సినిమా కాదు వాడేనేమో అన్నట్టు అనిపించిందండి ఫస్ట్. ఇంకా తర్వాత ఇంకా ఇవన్నీ మీరు పాత్రలాగా ముందు కనిపించారు, సినిమా చూస్తూ ఉంటే కనెక్ట్ అయ్యాం. బట్ ఆయన్ని మాత్రం ఏం చూసింగ్. ఇంకొకటి ఏంటంటే ప్రోమో చూసినప్పుడు నేను కనెక్ట్ అయిన ఇంకొక క్యారెక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్. అది ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికి. ఎవరు ఈయన ఆ మేకప్ కొంచెం ఆ ప్రోస్థెటిక్ మేకప్ అంతా మనం చేయలేదు కానివ్వండి, కొంచెం ఆ షేడ్స్ గీట్స్ అన్ని మార్చి కొంచెం ఫేస్ లో ఇదంతా కొంచెం మార్చేటప్పటికి ఆయన వచ్చి అలా గంభీరంగా నిలబడి హైదరాబాద్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తే అది ఒక్కసారికి నిజంగా అంటే గుర్తుకొస్తుంది. ఫస్ట్ టీజర్ లో ఆయన వెనక నుంచి చూపించారు, మీరు ఫేస్ చూపించలేదు. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేసింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలుస్తోంది, ఎవరేసారు అది గొప్ప కదండి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అండి, మనకు తెలిసిన ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు అడగండి, మామా నేరు తెలుసు అంటే నేరు గారి గురించి మాట్లాడతారు, గాంధీజీ గురించి మాట్లాడతారు, సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడతారు, భగత్ సింగ్ గురించి చూడండి మీరే చెప్పేస్తున్నారు. ఒక్కరంటే ఒక్కరు చెప్పండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడిన వారు లేరు. యాక్చువల్ గా మాట్లాడుకోవాల్సిన, గర్వంగా చెప్పుకోవాల్సిన పేరండి అది. అంటే ఆయన్ని నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ 4 members లో ఒక మెంబర్ గా ఉండాల్సిన పేరు ఎవరు చెప్పుకోరు. అసలు ఎన్నో నెంబర్ కో వచ్చింది అది. అది కూడా మనం అసలు ఆయన గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఈ రోజు ఇండియా అనే ఈ దేశంలో మనం బ్రతుకుతున్నామంటే దానికి ముఖ్యమైన కారకుడు ఆయన. ఎమోషన్స్ ని మాత్రం ఎక్కువ చేయడం చేశారా, ఇందులో మన కల్పితం ఏదైనా ఉందా? అంటే ఫేక్ అని నేను అనట్లేదు, మీరు డైరెక్టర్ గా ఏదైనా క్రియేషన్ ఏదైనా ఉందా? కల్పితం ఏమీ లేదు. ఆ క్లైమాక్స్ లో ఆ ముస్లిం మహిళ రజ్వీని రాయితీ కొట్టడం ఏదైతే ఉందో అది కల్పితం. అది అంతే, అది కల్పితం. అంటే ఎట్లా అంటే ఆవిడ బాధని, తన భర్తని చంపేస్తే చప్పల్ బజార్లో కడుపుతూ ఉండి చంటిపాప ఉన్న ఒక మహిళ ఏం బాధపడ్డదో, వీడు నాశనం అయిపోవాలి అని ఏం ఫీల్ అయిందో అది ఆమె చూపించిందని డైరెక్ట్ చూపించాడు. అది కల్పితం. మిగతా ఎక్కడ ఏది కల్పితం కాదు, అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నవే, విన్నవే.